గ్రేప్ జ్యూస్ రెడీ చేస్తున్నానండి. ఒక పెద్ద గ్లాసు జ్యూస్ కావాలంటే ఇందులో సగం కాయలు తీసుకోవాలండి. సగం కాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ చేయాలండి. కాయలండి శుభ్రంగా కడుక్కోవాలి. ట్యాప్ కింద పెట్టుకొని శుభ్రం కడిగానండి. డస్ట్ వాటర్ ఎంత వచ్చింది చూడండి. మిక్సీ చేస్తున్నానండి. జ్యూస్ మిక్స్ అయ్యిందండి. కొంచెం గట్టిగా చిక్కగా ఉంటుంది. కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేయకపోతే చాలా చిక్కగా ఉంటుంది. ఒక జాలి పెట్టుకోండి. జాలీలో వడగట్టండి. చాలా సులువుగా దిగుతుంది రసం జ్యూసు. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్దీ జ్యూస్ అండి. వారంలో 2-3 సార్లు తీసుకోండి. ఇలా అంటూ ఉంటే జాలీలో తొందరగా దిగుతుందండి. ఇది చిక్కగా ఉంటుంది, తాగలేరు. అందుకని కొద్దిగా వాటర్ కలపమంటాను. వాటర్ లేకుండా కొంచెం చింతపండు పులుసు టైపులో ఉంటుంది, అందుకు గొంతు దిగదు. మనం ద్రాక్షలు తినాలంటే చాలా పులుపు, పళ్ళు జుమ్మని లాగుతాయి. అందుకే ఎలా చేసుకుంటే సులువండి. చూడండి, జ్యూస్ రెడీ అయిపోయింది. ఒక గ్లాస్ తీసుకోండి. గ్లాసులో పోయండి. చూడండి, ఒక గ్లాస్ వచ్చింది. మొత్తం 1/2 కిలో పైన కాయలు అయితే. ఇందులో కూడా చాలా రసం ఉంటుందండి. దీన్ని కూడా పడేయద్దు. దీనికి తెల్ల పిండాలి. ఎంత జ్యూస్ వచ్చిందండి. బాగుందండి జ్యూసు. హెల్దీ గ్రేప్ జ్యూస్ రెడీ.